హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కిన్ బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదా, ట్యాన్ ఎక్కువ అయిపోయి లేదా ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ నెక్ కానీ బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. అలాంటి వారికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఫుల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎక్కడైతే బ్లాక్నెస్ ఉంటుందో అక్కడైతే అప్లై చేసుకోవచ్చు అండి. మనకు ఒక 10 మినిట్స్లోనే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ముందుగా నేను ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవటానికి కాఫీ పౌడర్ తీసుకున్నాను, బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి, బ్రూనే కాదు ఏ బ్రాండ్ ఉన్నా కానీ యాడ్ చేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. కాఫీ పౌడర్ మన స్కిన్కి అప్లై చేసుకోవటం వల్ల మెయిన్గా మన స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి, స్కిన్ బ్రైట్నింగ్గా చేయడానికి మనకి కాఫీ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనము ఈ కాఫీ పౌడరు ఆ స్కిన్కి అప్లై చేసుకోవటం వల్ల ఫేస్ మీద ఉన్న మచ్చల్ని, ముడతల్ని తగ్గించడానికి, మనకి ఫేస్ మీద చాలా వరకు కూడా వ్రింకిల్స్ ఉంటాయి, ముడతలు వస్తూ ఉంటాయి, స్కిన్ బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, ట్యాన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అలాంటి వారికి కాఫీ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత దీనిలోనికి 1/2 టేబుల్ స్పూను హనీ యాడ్ చేసుకున్నాను. తర్వాత లెమన్ ఒక 3 డ్రాప్స్ అయ్యే విధంగా లెమన్ యాడ్ చేసుకున్నా, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి 3 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది కాఫీ స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫేస్ ప్యాక్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. స్కిన్ వైట్నింగ్కి అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా బ్లాక్గా అయిపోతున్నాము, మా స్కిన్ బ్లాక్గా అయిపోతుంది, చాలా ఫేస్ ప్యాక్స్ యూజ్ చేసాము, క్రీమ్స్ అనేవి యూజ్ చేసాము అనే వారికైతే కనుక ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 10 మినిట్స్లోనే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ నేను శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను, బేసన్. దీని ప్లేస్లోనే మనం ముల్తాని మట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. బేసన్ అయితే అన్ని స్కిన్ టైప్ వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల బేసన్, శనగపిండి మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి, మన స్కిన్ మీద ఎక్కువగా డస్ట్, ట్యాన్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని క్లీన్ చేసేసి మన స్కిన్ని క్లియర్గా ఉంచి స్మూత్గా ఉంచడానికి బేసన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకోండి, లేదా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి అండ్ హ్యాండ్స్కి, నెక్కి, లెగ్స్కి అప్లై చేసుకోండి. బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. ట్యాన్ ఎక్కువ వల్ల కూడా మనకి సన్ రైజెస్ వల్ల ట్యాన్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ మనం యూజ్ చేసామంటే చాలా బాగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి 1/2 టేబుల్ స్పూన్ నేను షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. అది కూడా కరిగేంత వరకు కూడా ఒక క్రీమ్ అల్లే వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకోండి. ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ తర్వాత కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వాటర్ని ఫేస్ మీద, హ్యాండ్స్ మీద, నెక్ మీద రిమూవ్ చేసుకోండి. స్లోగా మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న వెంటనే మనకి డిఫరెంట్ ఉంటుందండి. మనము ఫేస్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకుంటాం, నెక్కి మనకి ముందు హ్యాండ్ అనేది ఏ విధంగా ఉంటుంది, లేదా ముందు ఫేస్ కానీ అప్లై చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, తర్వాత అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్లో మనకి ఎలాంటి రిజల్ట్ వస్తుందని కూడా మనకి వెంటనే తెలుస్తుంది. నేను లైవ్లోనే మీకు ఇప్పుడు నేను హ్యాండ్కి అప్లై చేసుకొని చూపిస్తాను. హ్యాండ్ని ముందుగా క్లీన్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి అప్లై చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ తర్వాత బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోగానే మనకి ఒక్కసారిగా వాటర్ ఫేస్ మీద కానీ యాడ్ చేసేసుకొని ఒక్కసారి కానీ గట్టిగా రబ్ చేసుకుంటూ రిమూవ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్లోగా మసాజ్ చేస్తూ రిమూవ్ చేసేసేయండి ప్యాక్ని. చూసారు కదా, నేను అప్లై చేసిన హ్యాండ్ దగ్గర ఏ విధంగా ఉంది, చైన్ హ్యాండ్ దగ్గర ఏ విధంగా ఉందో మనకి వెంటనే రిజల్ట్ అనేది ఉంటుందండి. వారానికి ఒకసారి అప్లై చేసుకోండి, వీక్లీ వన్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.